కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడి సూర్యనారాయణమూర్తి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి రథోత్సవం ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రకృతి ఆధారంగా మనకి అనేక పండుగలు ఉన్నాయి. దానిలో రథసప్తమి చాలా ముఖ్యమైనది. సూర్యగమనం ఆధారంగా సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడులో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం బసిరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం గొల్లల మామిడాడు సూర్య దేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్య దేవాలయానికి ఈ రోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. ఈ రోజు రథయాత్ర గాని ఇతర కార్యక్రమాలు గాని అత్యంత వైభవంగా నిర్వహించడం, మరి విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది.